జాన్వీ కపూర్ని పెద్ది సినిమాలో ఆ విధంగా చూపించినందుకు అందరినీ కూడా క్షమాపణ కోరుతున్నాను, అపాలజీ చెప్తున్నాను అంటూ బుచ్చిబాబు గారు అఫీషియల్గా ఒక ట్విట్టర్ పోస్ట్ని పెట్టారనమాట. సో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా సినిమా స్టోరీ పరంగా, మోటివేషన్ పరంగా, స్పోర్ట్స్ పరంగా, రామ్ చరణ్ గారి యాక్టింగ్ పరంగా సినిమా కంప్లీట్ స్టోరీ సినిమా గురించి అయితే గొప్పగా మాట్లాడుతూ ఉన్నాం. గొప్ప రెస్పాన్స్ వస్తుంది, జనాలందరూ కూడా కనెక్ట్ అవుతున్నారు. కానీ చిన్న చిన్న పాయింట్స్ కూడా పెద్దగా అవుతూ ఉన్నాయి. ఇవే కాంట్రవర్సీలో కూడా దారి తీయొచ్చు. కానీ దాని మాత్రం స్టార్టింగ్లోనే తుంచేశారు మన బుచ్చిబాబు గారు. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ని అనుకున్న దానికన్నా మితిమీరిపోయి గ్లామర్ షోకి వాడుకున్నారు. అంటే ఇక్కడ తన పాత్రకి ఎలాంటి ప్రాధాన్యత లేదు, కానీ గ్లామర్ షోలో ఎక్స్పోజ్ చేయడంలో మాత్రం అసలు అనుకున్న దానికన్నా మన అందరం కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిట్ని క్రాస్ చేసి మరి చూపించారు. ఈ సినిమాలో చాలా అసభ్యకరంగా అనిపిస్తుంది అనే విధంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కూడా. సో మరి ఈ మాటలన్నీ కూడా బుచ్చిబాబు గారు సీరియస్గా తీసుకున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అపాలజీ చెప్తూ ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారనమాట. సో ఆ పోస్ట్లో ఏం చెప్పారంటే, యాజ్ ఏ ఒక ఫిల్మ్ మేకర్గా నా సినిమాలో, నా స్టోరీలో అందులో ఎంటర్టైన్మెంట్ ఉండాలి అనుకుంటాను, ఎమోషన్ ఫీలింగ్స్ ఉండాలనుకుంటాను, అదేవిధంగా యాక్షన్ ఉండాలి, అంటే ప్రతి ఒక్క ఫీలింగ్ కూడా సినిమాలో చూపించాలి అని చెప్పేసి ఒక డైరెక్టర్గా నేను అనుకుంటాను. సో అదేవిధంగా అన్ని ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో నేను పెట్టాను. కాకపోతే మీ అందరు కూడా ఈ విధంగా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి నేను అనుకోలేదు. కానీ అందరికి కూడా నేను అపాలజీ చెప్తున్నాను. సో అలాంటి సీన్స్ అన్నీ కూడా నేను రిమూవ్ చేయిస్తున్నాను సినిమా నుంచి. అండ్ ఇక మీదట చేయబడేటువంటి సినిమాల్లో కూడా ఇలాంటి సీన్స్, ఇలాంటివి మిస్టేక్స్ జరగకుండా నేను చూసుకుంటాను. సో దయచేసి అందరూ కూడా నన్ను క్షమించండి. కానీ నేను ఏ ఒక్క ఆడవాళ్ళని కానీ కించపరచాలని, ఎవరిని కూడా తక్కువ చేసి చూపించాలని ఈ విధంగా ఎప్పుడు కూడా అనుకోని కూడా ఈ సినిమాలో నేను ఆ విధంగా పెట్టలేదు. అండ్ స్టోరీని బేస్ చేసుకొని, క్యారెక్టర్ని బేస్ చేసుకొని మాత్రమే ఆ విధంగా చూపించడం జరిగింది. కానీ అందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నాను. సో అలాంటి సీన్స్ అన్నీ కూడా రిమూవ్ చేయిస్తున్నాను. ఇక మీదట చేయబడేటువంటి సినిమాల్లో కూడా ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి కూడా అందరికీ మాట ఇచ్చారనమాట. అండ్ నిజానికి అయితే మనము ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, ఈ ప్లేస్లో అంటే బుచ్చిబాబు గారి ప్లేస్లో వేరే ఏ డైరెక్టర్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ విధంగా రియాక్ట్ అయ్యేవాడు కాదు. రియాక్ట్ అవ్వడమే కాకుండా క్షమాపణతో పాటు అపాలజీ కూడా చెప్పేటటువంటి అవసరం కూడా ఎవరు కూడా వచ్చినటువంటి అది లేదన్నమాట. ఏ డైరెక్టర్ కూడా చెప్పరన్నమాట. సో ఈయన ఏంటంటే జనాలకి ఖచ్చితంగా ఒక బాధ్యతని వహిస్తున్నారు కాబట్టి ఆ బాధ్యతతోని ఆయన రియాక్ట్ అవ్వడమే కాకుండా ఈ విధంగా క్షమాపణ కూడా చెప్పారనమాట. సో ఇక మీదట కూడా చేయకుండా జాగ్రత్త పడతారనే విధంగా కూడా చెప్పారంటే ఆయన యొక్క కృషి కావచ్చు, ఆయన పట్టుదల కావచ్చు, సినిమా పట్ల చూపిస్తున్నటువంటి ఆ ఒక శ్రద్ధాభక్తి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి బుచ్చిబాబు గారు అయితే ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. సో ఇంతవరకు చాలామంది ఏమన్నారు, అట్లా ఉంది, ఇట్లా ఉంది, అదేంటి ఈ విధంగా చూపించారని విమర్శించిన వాళ్ళందరికీ కూడా ఆయన మాత్రం ఖచ్చితంగానే సమాధానం అయితే చెప్పారు. సో ఇక మీదట అయితే ఇలాంటివి ఉండవు. మరి బుచ్చిబాబు గారు రియాక్ట్ అయిన తీరుకి మీరేమనుకుంటున్నారు? రైట్, డైరెక్టర్స్ అంటే ఇదే విధంగా ఉండాలనుకుంటారా, లేకపోతే ఏమన్నా కూడా పట్టించుకోకుండా ఏంది అని చెప్పేసి ఊరుకునే వాళ్ళు కావాలనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.